మరి కాసేపట్లో ఉప్పల్లో హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగనుంది. ఇవాళ గెలిస్తేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు వెళ్లనుంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం 3 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. దీంతో ఇవాల్టి మ్యాచ్ ఎలా జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగబోతుంది. సో దీని భద్రతా పర్యవేక్షణ చేస్తున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు గారు. సార్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? అలాగే ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు? ఏర్పాట్లు రివ్యూ చేస్తున్నాం, బాగా ఉన్నాయి. ఇప్పటికీ వీ హ్యావ్ ఆల్రెడీ 6th మ్యాచ్ ఇది. ఇంకా 3 more మ్యాచెస్ ఉన్నాయి ఇక్కడ మనకు. దీని తగ్గట్టుగా ప్రాపర్గా బందోబస్తు చేయడం, బ్రీఫింగ్ ఇవ్వడం, ఎవ్రీ ఇండివిజువల్ ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉన్న వాళ్ళు క్లారిటీ ఇవ్వడం, రోడ్ క్లారిటీ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఆల్మోస్ట్ అదే ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం చేస్తున్నారు కాబట్టి, చాలా రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఇది వీళ్ళకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అవి బాగా ఇంప్రూవ్ అయినాయి. బట్ ఇట్స్ ఎ డ్రిల్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు చెక్ అగైన్ అండ్ అగైన్ సో దట్ మనం కాంప్లిసెన్సీ లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయడానికి ఉన్నది చేస్తున్నాం. మనకి ఇప్పుడు ఒక 2700 మా పోలీస్ అధికారులతో పాటు ఆక్టోపస్ కూడా బయట నుంచి వచ్చింది. ఈరోజు ఐపీఎస్ ప్రొబేషనర్స్ ట్రైనింగ్లో ఉన్న ట్రైనింగ్ ఆఫీసర్స్ కూడా ఎన్పిఐ నుంచి 110 మంది వాళ్ళ వచ్చారు. మళ్ళీ 10th మ్యాచ్ కూడా ఇంకో 110 మంది వస్తారు. వాళ్ళందరికీ ఆన్ ద ఫీల్డ్ ఎక్స్పోజర్ టు ద బందోబస్తు వస్తున్నారు. ఇప్పటికీ 5 మ్యాచ్లు అయిపోయి, ఇది 6వ మ్యాచ్ కదా సార్? ఇప్పటివరకు చాలా పీస్ఫుల్గా జరిగినట్టే అనిపిస్తుంది. సో ఎంతమంది బందోబస్తులో ఉన్నారు మొత్తం పోలీసు? 2700 ఫర్ ఈచ్ మ్యాచ్కి పెడుతున్నాం. ఇది రాచకొండ సిపి చెప్తున్నటువంటి విషయాలు. అయితే ఉప్పల్లో జరుగుతున్నటువంటి మ్యాచ్కి భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మ్యాచ్ను అభిమానులు సరదాగా చూసి వెళ్ళొచ్చినటువంటి చెప్తున్నారు. చూడొచ్చు మనం 7:30 గంటలకు ఉప్పల్లో హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే హైదరాబాద్ సంబంధించినటువంటి ప్లేయర్స్ ఆట తీరు కొంచెం పేలవంగా ఉండడంతో అభిమానులు కొంత నిరాశలోనే ఉన్నారు. అయితే ఇది డూ ఆర్ డై మ్యాచ్ హైదరాబాద్కి. అయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. సో ఇప్పుడే 4 మ్యాచ్లు ఖచ్చితంగా మంచి రన్ రేట్తో గెలవాల్సినటువంటి అవసరం అయితే హైదరాబాద్కి కనిపిస్తుంది. సో అలా గెలిస్తేనే ప్లే ఆఫ్కు ఆశలు ఉంటాయి. సో మరి అది కూడా మిగతా టీంల రన్ రేట్తో పోల్చి చూసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కు ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మరి లాస్ట్ టైం చూస్తే హైదరాబాద్ అయితే ఫైనల్ వరకు వెళ్ళి కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి ప్లే ఆఫ్కు కూడా వెళ్తుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో హైదరాబాద్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఈరోజు ఖచ్చితంగా హైదరాబాద్ ప్లేయర్స్ గెలుస్తారు అనేటువంటి ఆశల్లో అభిమానులు ఉన్నారు. విడుదల రంగనాయకులతో కలిసి సాక్షి న్యూస్ ఉప్పల్ నుంచి.